హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వాషింగ్ మిషన్ తిరుగుతూ సడన్‌గా ఆగిపోతే గనక మనం ఏం కంగారు పడాల్సిన పని లేదు. కింద ఒక డ్రమ్ దగ్గర క్యాప్ లాగా ఉంటుంది. ఈ క్యాప్‌ని ఒకసారి ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. నేను అస్సలు అనుకోలేదండి ఇది ఓపెన్ చేస్తే లోపల ఇంత బూజు పట్టేసింది. ఒక 1 మంత్ అయింది అంతే నేను క్లీన్ చేయక. పైన ఎప్పుడు తుడుస్తున్నాను కానీ లోపల అంత అవసరం రాలేదు. సర్లే బాగుంటుంది అనుకున్నాను కానీ ఇంత బూజు పట్టేసింది. నెక్స్ట్ ఇక్కడ అంతా తుడిచేసుకున్నాను క్లాత్ పెట్టి. తుడిచిన తర్వాత ఇక్కడ స్క్రూలా ఉంది చూడండి, లైట్ కలర్లో. దాన్ని ఏంటంటే జస్ట్ ఇలా లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసేటప్పుడు కింద పళ్ళెం కానీ ప్లేట్ కానీ ఇలాంటి చిన్న బేషన్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే దాంట్లో నీళ్ళు ఉంటాయి ఆల్రెడీ. మనం అంటే వాష్ చేసిన ప్రతిసారి చెత్త ఉంటుంది కదా, చూడండి ఇక్కడ హెయిర్ కూడా ఉంది దానికి. అలా హెయిర్ కానీ లేదంటే పిన్నులు కానీ కాయిన్లు కానీ హుక్స్లు కానీ బటన్లు కానీ అలాంటివన్నీ వచ్చి అక్కడ వీల్ ఉంది చూడండి, ఆ చక్రం దగ్గర అడ్డుపడిపోతే మనకి వాషింగ్ మిషన్ ఆగుతుంది. ఒకటి వాటర్ తక్కువైనా, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా అడ్డుపడినా ఆగుతుంది. ఫస్ట్ ఇది సాకెట్ చూసుకోవాలి. నేను అప్పుడప్పుడు క్లీన్ చేసేదాన్ని. నెక్స్ట్ ఇక్కడ మేము ఉంటున్న ఏరియాలో వాటర్ అస్సలు బాగోదండి. వాటర్ స్కేలింగ్ వల్లే వాషింగ్ మిషన్స్ పాడైపోతాయి. ఈ స్కేలింగ్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఏంటంటే కొన్ని చోట్ల ఉప్పు ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల శుద్ధ నీళ్ళు అంటే శుద్ధ ఎక్కువగా ఉంటుంది. మేము ఉండే చోట శుద్ధ కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చూడండి మొత్తం నల్లగా అయిపోయింది అసలు. దీంట్లో మొత్తం ఇది చాలా బాగుండేది, చాలా నీట్గా ఉండేది. ముందు వీడియోస్లో కూడా చూపించాను. ఇంత నల్లగా అయిపోయింది ఏంటని నాకే అనిపించింది. బ్రష్ పెట్టి కొంచెం లైట్గా బాగా రఫ్ చేసేసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ నేను మామూలుగా సెట్ చేసేసాను. కాకపోతే మనం వాషింగ్ మిషన్స్కి ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్ తెచ్చుకొని పెట్టుకున్నట్టయితే, అంటే మనకి ట్యాప్ కనెక్ట్ చేసుకుంటాం కదా వాటర్ వచ్చే దగ్గర, దాన్ని కనెక్ట్ చేసుకుంటే మనకి వాషింగ్ మిషన్ ఇలాగా స్కేలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు పార్ట్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. నేను ఇది చూసిన తర్వాత మళ్ళీ ఇంకా అసలు మిషన్ పాడైపోద్దామని భయం వేసి ఫిల్టర్ అయితే తెప్పించి పెట్టాము. అది వీడియో కూడా నేను తర్వాత వీడియోస్లో చూపిస్తాను. అది చాలా బాగుందండి. ఏదైనా చేయించాలంటే మనం ప్లంబర్ని తీసుకురావాలి, అలా అవసరం లేదు. డిఐవై చేసినట్టే మనం డైరెక్ట్ మనమే లేడీసే సెట్ చేసేసుకోవచ్చు. గిన్నెలో చూడండి వాటర్ ఎంత నల్లగా అయిపోయిందో, అదంతా వంపేసిన తర్వాత అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఏమైనా పిండి కానీ లేదంటే ఏదైనా కిరాణా వస్తువులు తెచ్చుకున్నప్పుడు సగం వాడతాము, సగం ప్యాకెట్లో ఉండిపోద్ది. అలాంటప్పుడు దాన్ని జస్ట్ ఇలా తిప్పేసి పెట్టుకోవడమో లేదంటే క్లిప్స్ లాంటివి పెట్టడమో చేస్తాము. క్లిప్స్ లేకుండా మనం ఇలా ఫోల్డింగ్ కనుక చేసుకుంటే లోపల ఉన్న ఫుడ్ ప్రోడక్ట్ కిందకు పడిపోకుండా ఉంటుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పిల్లలకి ప్యాకెట్ ఐటమ్ అంటే చిప్స్ లాంటివి ఏమైనా కొన్నప్పుడు అప్పటికప్పుడు ఏమి ఉండవు కాబట్టి ఇలాగ ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా లాక్ అయిపోతుంది. నేను ఇక్కడ చూపించింది చెప్పలేం కాబట్టి చూసి మీరు ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.